హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రిక్స్ టాలీ సిరీస్లో ప్రీవియస్గా మీరు సేల్స్ వోచర్ ఏ విధంగా ఎంటర్ చేయాలో తెలుసుకున్నారు కదండి. అయితే ఈ వీడియోలో మనం పేమెంట్ వోచర్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా పేమెంట్స్ అనేవి మనం ఏవైనా అసెట్స్ పర్చేస్ చేసినప్పుడు పేమెంట్స్ చేస్తాం. అలాగే వేజెస్ పే చేసినప్పుడు, శాలరీస్ పే చేసినప్పుడు, ఇంట్రెస్ట్ కానీ కమిషన్ కానీ మనం పేమెంట్ చేస్తే ఆ పేమెంట్స్ అన్నీ కూడా పేమెంట్ వోచర్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టాలీలో F5 బటన్ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ వోచర్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఆ పేమెంట్ వోచర్లో మన ట్రాన్సాక్షన్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే మాన్యువల్గా ఎంట్రీస్ ఏ విధంగా పోస్ట్ చేస్తారో ముందు తెలుసుకొని తర్వాత మనం టాలీలో ఆ ఎంట్రీస్ని ఏ విధంగా పోస్ట్ చేస్తారనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే బాట్ బిల్డింగ్, మనం బిల్డింగ్ని పర్చేస్ చేసామండి. సో బిల్డింగ్ పర్చేస్ చేస్తే బిల్డింగ్ అనేది ఒక ఫిక్స్డ్ అసెట్స్ అనేది రియల్ అకౌంట్ రూల్ కింద వస్తుంది. రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోయింగ్ అవుట్. ఇక్కడ మన బిల్డింగ్ని పర్చేస్ చేస్తామంటే బిల్డింగ్ మనకు వస్తుంది. సో బిల్డింగ్ అనేది డెబిట్ చేస్తాం. అలాగే బిల్డింగ్ పర్చేస్ చేసినప్పుడు మనకి బిల్డింగ్ ఏ రూపంలో మనం పర్చేస్ చేస్తున్నాం, క్యాష్ బేసిస్లో మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో క్యాష్ కూడా రియల్ అకౌంట్ రూలే కాబట్టి రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోయింగ్ అవుట్. ఇక్కడ బిల్డింగ్ వస్తే క్యాష్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో క్యాష్ని మనం క్రెడిట్ చేస్తాం. సో మాన్యువల్గా ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది, బిల్డింగ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఈ విధంగా మనం మాన్యువల్గా ఒక బిల్డింగ్ అనేది ఒక ఫిక్స్డ్ అసెట్స్ మనం పర్చేస్ చేసినప్పుడు, ఎందుకు బిల్డింగ్ని ఇక్కడ మనం పర్చేస్ అకౌంట్లో ఎందుకు వేసుకోవట్లేదంటే మనం చేసే ఏదైతే బిజినెస్ ఉందో అది బిల్డింగ్స్ పర్చేస్ చేయడం, సేల్ చేయడం కాదండి. ఇక్కడ బిల్డింగ్ మనం పర్చేస్ చేసింది మన బిజినెస్ పర్పస్ కోసం, అంటే ఫిక్స్డ్ అసెట్స్ బేసిస్లో మనం పర్చేస్ చేస్తాము. అది మన డైలీ ట్రాన్సాక్షన్ అయితే కాదు, పర్చేజ్ సేల్స్ కాదు కాబట్టి మనం పర్చేజ్ అకౌంట్లో వేసుకోలేదు. ఇది మన పర్సనల్ యూస్ కింద, అలాగే మన గోడౌన్స్ బేసిస్లో కానీ లేకపోతే ఆఫీస్ రెంట్ పర్పస్కి, ఆఫీస్ కోసం కానీ మనం ఒక బిల్డింగ్ని పర్చేస్ చేసినప్పుడు అది మనం పర్చేజ్ సేల్స్ కింద ఎంటర్ చేయకూడదు. సో బిల్డింగ్ అకౌంట్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ కింద ట్రీట్ చేయాలి. సో బిల్డింగ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అని మనం జనరల్ ఎంట్రీ మాన్యువల్గా ఈ విధంగా పోస్ట్ చేస్తాం. ఇదే ఎంట్రీని మనం టాలీలో ఏ విధంగా పోస్ట్ చేస్తామంటే ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ వోచర్స్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మరి క్లిక్ చేయగానే పర్చేజ్ అనేది మీకు ఓపెన్ అయింది. అంటే ప్రీవియస్గా మనము ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేసామో ఆ ట్రాన్సాక్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు F5 బటను చూడండి, ఇక్కడ పైన ఉంది F5. మీకు క్లిక్ చేయగానే పేమెంట్ బటన్ మీద మీకు పేమెంట్ వోచర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం పేమెంట్ చేస్తాము. ఇక్కడ డెటార్ ఉంది, డెబిట్లో మనం బిల్డింగ్ అకౌంట్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ మనం బిల్డింగ్ సంబంధించి లెడ్జర్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ Alt+C క్లిక్ చేయగానే మనకి లెడ్జర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన నేమ్ ఇవ్వాలండి బిల్డింగ్. సో ఇక్కడ బిల్డింగ్ అకౌంట్ వేసుకుంటారు. సో ఇక్కడ బిల్డింగ్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ లిస్ట్ ఆఫ్ గ్రూప్లో మీరు సెలెక్ట్ చేస్తారు. సో సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఎంటర్ చేసుకొని వెళ్ళి లాస్ట్లో మీరు సేవ్ చేయాలి, యాక్సెప్ట్. సో మీకు సేవ్ అవుతుంది. ఇక్కడ బిల్డింగ్ అకౌంట్ అనేది వచ్చేస్తుంది లెడ్జరు. సో ఎంత అండి బిల్డింగ్ మనం ఎంత పర్చేస్ చేసాం, 1,20,000. నెక్స్ట్ క్యాష్ బేసిస్లో పర్చేస్ చేసాం కాబట్టి క్యాష్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. సో 1,20,000. సో ఈ విధంగా మనం బిల్డింగ్ అకౌంట్ చూడండి మాన్యువల్గా ఇలా ఎంటర్ చేసాం, అదే ఈ మాన్యువల్గా ఇక్కడ మనకి ఎంటర్ అయింది. సో ఈ విధంగా మనం బిల్డింగ్ పర్చేస్ చేస్తే టాలీలో ఈ విధంగా పోస్టింగ్ అనేది చేయాలి. సో బాట్ ఇక్కడ కింద నరేషన్ మనం మెన్షన్ చేయాలండి, బాట్ బిల్డింగ్. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో చేయగానే మనకు సేవ్ అయిపోతుంది ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ మనం చూస్తే వేజెస్ పెయిడ్. సో మన వేజెస్ పే చేసాము. సో వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్. సో వేజెస్ అనేది నామినల్ అకౌంట్కి వస్తుంది. అదే వేజెస్ ఏ బేసిస్లో పే చేస్తాం, క్యాష్ బేసిస్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. సో వేజెస్ నామినల్ అకౌంట్ కాబట్టి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారము సో ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్. సో వేజెస్ అనేది డెబిట్లో వేసుకుంటాము. సో మనం ఏ బేసిస్లో పే చేస్తున్నాము, క్యాష్ కాబట్టి క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది. రియల్ అకౌంట్ ప్రకారం వాట్ గోయింగ్ అవుట్ అనేది క్రెడిట్ కాబట్టి సో మన క్యాష్ని క్రెడిట్లో వేసుకుంటాం. వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్. సో ఇది మాన్యువల్గా ఎంటర్ చేస్తాము. ఇదే ఎంట్రీని టాలీలో ఏ విధంగా పోస్ట్ చేస్తారో ఒకసారి చూద్దాం.
సో పేమెంట్ రిసిప్ట్స్ అనేది ఇక్కడ మీరు చూస్తే నెంబర్ 2 అని వచ్చిందండి. ఆల్రెడీ మన పేమెంట్ రిసిప్ట్స్ బిల్డింగ్ పర్చేజెస్కి మనం చేసాము. ఇప్పుడు సెకండ్ ఎంట్రీ వేస్తున్నాం కాబట్టి 2 కింద చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఏం పే చేస్తున్నాము, వేజెస్. సో వేజెస్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మళ్ళీ మనము లెడ్జర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆల్టర్ సి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వేజెస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేశానండి. సో ఇక్కడ మీ ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో గ్రూప్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. సో ఇలా మీరు ఎంటర్ చేసుకొని వెళ్ళి సేవ్ చేయాలి. సో ఇక్కడ మీకు వేజెస్ వచ్చేసింది. సో వేజెస్ మీరు ఎంత పే చేస్తున్నారు, 500. సో క్యాష్ బేసిస్ కాబట్టి క్యాష్ బై డిఫాల్ట్గా ఉంటుంది. సో మీకు ఇలా ఎంటర్ అయిపోతుంది. సో కింద మీరు నరేషన్ మెన్షన్ చేస్తారు, బీయింగ్ వేజెస్ పెయిడ్. సో ఈ విధంగా పేమెంట్ వోచర్ వేజెస్ పేమెంట్ అనేది ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.